హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 30 ఫీట్ల వెడల్పు 45 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ లో ఇప్పుడున్న రేట్ల ప్రకారం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. 23,46,850 రూపాయలు అయితే అవుతుందండి. ఈ 23 లక్షలు ఏ విధంగా అవుతుంది, మెటీరియల్ కాస్ట్ ఎంత, లేబర్ కాస్ట్ ఎంత టోటల్ గా చూసుకుందాం అన్నమాట. అది గ్రౌండ్ ఫ్లోర్ లో అది మీరు దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఏ అమౌంట్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి హౌస్ ప్లాన్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నదో. హౌస్ ప్లాన్ తగ్గట్టుగా మనం కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 30x45 ఇది వచ్చేసి మొత్తం మనకి 1350 స్క్వేర్ ఫీట్ రావడం జరుగుతుంది. మన సెట్ బ్యాక్లు పోగా 1186 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 1186 స్క్వేర్ ఫీట్ లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ చూసుకుందాం. ఫస్ట్ సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 480 నుంచి 500 బస్తాలు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్క బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో బస్తా ధర అనేది 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 480 బస్తాలకు గాను మనకి సిమెంట్ గా ఖర్చు వచ్చేసి 1,68,000 రూపాయల వరకు సిమెంట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 4.5 నుంచి 5 టన్నులు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 58,000 నుంచి 84,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 4.5 టన్నులకు గాను మనకి 2,92,500 రూపాయల వరకు మనకి స్టీల్కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్నాం. ఇది వచ్చేసి 90 నుంచి 100 టన్నులు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 1,600 నుంచి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 1900 ఒక్క టన్ను ధర అనుకుంటే కనుక ఈ 90 టన్నులకు గాను మనకి 1,71,000 రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకు రోబో శాండ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 35 నుంచి 40 టన్నులు పట్టే అవకాశం ఉంది. ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 35 టన్నులకు గాను 21,000 రూపాయల వరకు మనకి రోబో శాండ్కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర చూసుకుందాం. ఇది వచ్చేసి 70 నుంచి 75 టన్నులు పట్టే అవకాశం ఉంది. ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 70 టన్నులకు గాను 45,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి బేస్మెంట్ రాయి చూసుకున్నా. ఇది వచ్చేసి సిమెంట్ ఫిక్స్ పెట్టుకున్నా కానీ మొత్తం మనకి 1800 నుంచి 1900 రాళ్ళు పట్టే అవకాశం ఉంది. ఒక్కో రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 1900 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది మనం 1800 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1800 రాళ్ళకు గాను మనకి 32,400 రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం. ఇటుకలు వచ్చేసి 15,000 నుంచి 16,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉంది. ఒక్కో ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో ఇటుక ధర అనేది మనం 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 15,000 ఇటుకలకు గాను మనకి 1,50,000 రూపాయల వరకు ఇటుకలకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా విండోస్ చూసుకుందాం. యూపీవీసీ కిటికీలు పెట్టుకున్నా కానీ సేమ్ ఇదే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి మొత్తం వచ్చేసి 7 డోర్లు 8 కిటికీలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా మనకి 1,22,000 రూపాయల వరకు డోర్స్ విండోస్కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ చూసుకుందాం. టైల్స్ అయినా లేదా మార్బుల్స్ అయినా కానీ మొత్తం బాత్రూమ్ టైల్స్ అయినా కానీ మొత్తం ఫ్లోరింగ్ కి మెట్లకి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం వచ్చేసి 1780 స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం ఉంది. ఒక స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపాయలు తెచ్చుకుంటే కనుక ఈ టైల్స్ కి ఖర్చు వచ్చేసి 89,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకుని ఆల్ టోటల్ మెటీరియల్ కాస్ట్ ఫైనల్ ఫిట్టింగ్ వరకు 1,54,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇది మీరు లో బడ్జెట్ లో తెచ్చుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకుందాం. పార్కింగ్ బెడ్రూమ్ హాల్ మొత్తం వచ్చేసి టోటల్ గా 593 స్క్వేర్ ఫీట్ పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తం మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 53,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ చూసుకుందాం. మెట్లకి ఎస్ఎస్ రైలింగ్ అయినా కానీ ఎలివేషన్ గ్లాస్ కి డోర్స్ కి మొత్తం వచ్చేసి మనకి 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. పెయింటింగ్ వచ్చేసి మొత్తం టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి 14,83,400 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 1186 స్క్వేర్ ఫీట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 350 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాల్లో కూడా 400 రూపాయల వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏ అమౌంట్ లోనే ఎలివేషన్ కి కాంపౌండ్ కి సెల్ఫ్ కి ఏ విధమైన ఖర్చు లేకుండా ఈ అమౌంట్ లోనే చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 4,15,100 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి గొంతలు చేయడానికి మట్టి లెవెలింగ్ మొత్తం వచ్చేసి ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఫుటింగ్స్ కి పిందిం కి కాలం కి స్లాబ్ కి మొత్తం వచ్చేసి ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. మిల్లర్ కాస్ట్ ప్లస్ లేబర్ కాస్ట్ కూడా. నెక్స్ట్ మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి మొత్తం మనకి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం మనకి 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 6,50,100 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇందా చెప్పుకున్నట్టు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 14,83,400. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి టోటల్ కాస్ట్ వచ్చేసి 21,33,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ కి 10% ఎక్స్ట్రా చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ
2,13,350 వరకు యాడ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 23,46,800 వరకు అవుతుందన్నమాట. ఇది మీరు దగ్గరుండి చేయించుకుంటే ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ అమౌంట్ అనేది స్క్వేర్ ఫీట్కి డివైడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 1,978 వరకు అవుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఒక స్క్వేర్ ఫీట్కి అనేది అయ్యే ఖర్చు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఎస్టిమేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు హైదరాబాద్లో ఉన్నవారైతే మీ వ్యాపార ప్రకటన కొరకు లేదా మీ ఇంటి నిర్మాణానికి మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.